హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సామ్సంగ్ అనేది రీసెంట్గా మనకు చాలా మోడల్స్ అయితే రిలీజ్ చేస్తుంది. సో మీరు ఒక బ్రాండెడ్లో ఒక మంచి మొబైల్ కనుక మీరు పర్చేజ్ చేయాలనుకుంటే, మీకు బేస్ సెగ్మెంట్లో, మిడ్ రేంజ్ సెగ్మెంట్లో, ప్రీమియం సెగ్మెంట్లో మీరు ఒక మంచి బ్రాండెడ్ మొబైల్ కనుక పర్చేజ్ చేయాలనుకుంటే సామ్సంగ్ నుంచి చాలా మోడల్స్ అయితే మనకు రిలీజ్ అయ్యాయి. సో సామ్సంగ్ అనేది రెగ్యులర్గా ఏదో ఒక మోడల్ని లాంచ్ చేస్తూనే ఉంటుంది. ఒక మోడల్కి ఎక్స్టెండెడ్గా ఇంకో మోడల్ అయితే మార్కెట్లోకి రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో మనకు M30 రిలీజ్ అయింది, M30కి ఎక్స్టెండెడ్గా M30s రిలీజ్ అయింది, M31 రిలీజ్ అయింది, M31కు M31s రిలీజ్ అయింది. సో ఇప్పుడు M31 అండ్ M31sకి ఇంకొక బ్రాండ్ అయితే వీళ్ళు అదే నేమ్ తోటి లాంచ్ చేశారు. M31 ప్రైమ్ పేరుతోటి మార్కెట్లోకి మనకి ఈరోజు ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. సో మరి M31 ప్రైమ్ ఎట్లా ఉండబోతుంది, M31 అండ్ M31 ప్రైమ్ ఈ రెండు మొబైల్స్లో డిఫరెన్స్ ఏందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకు M31 అనేది మనకు మార్చ్లో లాంచ్ అయింది అండ్ దానికి సేమ్ కాన్ఫిగరేషన్ తోటి మనకు అక్టోబర్లో M31 ప్రైమ్ పేరుతోటి ఇంకో మొబైల్ అయితే లాంచ్ అయింది. సో ఈ రెండు మొబైల్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంది, అసలు మనకు ఈ M31 ప్రైమ్ మోడల్ అనేది కొత్త మోడలా లేదంటే M31కు రీబ్రాండెడ్గా లాంచ్ అయిందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనము రెండు మోడల్స్ని కంపారిజన్ చేసినప్పుడు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మాత్రమే మనకు కొన్ని డిఫరెన్సెస్ మాత్రమే కనబడతాయి. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు 95% మొబైల్స్ కాన్ఫిగరేషన్ మొత్తం సేమ్గా ఉన్నాయి. సో మనకు రెండు మొబైల్స్ని కంపారిజన్ చేసినప్పుడు ఫస్ట్ డిఫరెన్స్ ఎక్కడ కనబడుతుందంటే, మనకు M31 ప్రైమ్ మొబైల్ కనుక పర్చేస్ చేసినప్పుడు మనకు 3 months ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ అయితే వస్తుంది. సో ఫస్ట్ రెండిట్లో డిఫరెన్స్ ఇదే. సో నెక్స్ట్ మనం ఈ రెండు మొబైల్స్ని హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ కంపారిజన్ చేసినప్పుడు ఈ రెండిట్లో ఎక్కడెక్కడ డిఫరెన్స్ ఉందనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఈ రెండు మొబైల్స్ ఒక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, సో మనకు M31లో వచ్చేసి 6.4 inches డిస్ప్లే ఉంది, M31 ప్రైమ్లో వచ్చేసి 6.4 inches డిస్ప్లే అయితే ఉంది. సో మనకు డిస్ప్లే సైజులో ఎక్కడ డిఫరెంట్ అయితే కనబడలేదు. అండ్ దీని యొక్క స్క్రీన్ రెజల్యూషన్ తీసుకుంటే, మనకు ఒక స్క్రీన్ రెజల్యూషన్ తీసుకుంటే 1080x2400 పిక్సెల్ రెజల్యూషన్ అయితే రెండిట్లలో సేమ్ ఉంది. సో నెక్స్ట్ మనం ఆస్పెక్ట్ రేషియో తీసుకుంటే రెండిట్లో కూడా మనకు 19.5:9 ఆస్పెక్ట్ రేషియో అయితే రెండిట్లో ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనకు ఎక్కడ చేంజ్ అయితే కనబడలేదు. సో నెక్స్ట్ మనము దీని యొక్క డిస్ప్లే తీసుకుంటే, దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకు డిస్ప్లే టైప్ వచ్చేసి రెండిట్లో కూడా సూపర్ AMOLED డిస్ప్లేని అయితే ఇచ్చారు. అండ్ రెండిట్లో కూడా మనకు వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. సో ఈ రెండిట్లో ఎక్కడ మనకు పంచోల్ డిస్ప్లే అయితే లేదు, రెండిట్లో కూడా వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ మనకు పిక్సెల్ డెన్సిటీ తీసుకుంటే మనకు ఇక్కడ కొంచెం చేంజ్ అయితే కనబడుతుంది. సో M31లో వచ్చేసి మనకు పిక్సెల్ డెన్సిటీ 403 ppi ఉంది. అండ్ M31 ప్రైమ్లో వచ్చేసి మనకు 411 ppi అయితే పిక్సెల్ డెన్సిటీ ఇచ్చారు. సో ఇక్కడ మనకు కొంచెం మైనర్ చేంజ్ అయితే కనబడుతుంది. సో నెక్స్ట్ రెండిట్లో కూడా మనకు గొరిల్లా గ్లాస్ V ప్రొటెక్షన్ అయితే ఉంది. మనకు బ్యాక్ బాడీ ప్రొటెక్షన్ తీసుకుంటే మనకు బ్యాక్ వచ్చేసి ప్లాస్టిక్ మెటల్ తోటి అయితే డిజైన్ అయింది. రెండు కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ డిజైన్లో కనబడతాయి. సో నెక్స్ట్ ఈ మొబైల్ యొక్క హార్డ్వేర్ గురించి మాట్లాడుకుంటే, సో దీంట్లో రెండిట్లో కూడా మనకు ప్రాసెసర్ వచ్చేసి సామ్సంగ్ ఓన్ ప్రాసెసర్ అయినటువంటి మిడ్ రేంజ్ సెగ్మెంట్లో వాడే ప్రాసెసర్ సామ్సంగ్ Exynos 9611 ప్రాసెసర్ అయితే రెండిట్లో తీసుకొచ్చారు. సో ప్రాసెసర్ విషయంలో ఈ రెండిట్లో ఎక్కడ చేంజ్ అయితే లేదు. సో ఈ ర్యామ్ గురించి మాట్లాడుకుంటే మనకు ఈ రెండు మొబైల్స్లలో కూడా బేస్ వేరియంట్లో 6GB ర్యామ్ అయితే ఉంది. సో మనకు స్టోరేజ్ గురించి తీసుకుంటే, మనకు ఈ రెండు మొబైల్స్లలో స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే మనకు M31 ఎడిషన్లో అండ్ M31 ప్రైమ్ ఎడిషన్లో మనకు 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. మనకు 6GB 64GB ఉంటుంది, 6GB 128GB వేరియంట్స్ అయితే ఉంటుంది. సో ఇంటర్నల్ స్టోరేజ్ని రెండిట్లో కూడా మనము 512 వరకు అయితే మనం ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే, మనకు ఏదైతే సిమ్ స్లాట్స్ ఉంటాయో సిమ్ స్లాట్స్తో పాటు మనకు ఒక డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే దీంట్లో ఉంచారు. సో ఈ మైక్రో SD స్లాట్ ద్వారా మనం మెమరీ కార్డు ద్వారా మనం అప్ టు 512 వరకు దీన్ని ఇంటర్నల్ స్టోరేజ్ని అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. సో మనము పర్ఫార్మెన్స్ పరంగా తీసుకుంటే రెండిట్లో ఎక్కడ చేంజ్ అయితే కనబడలేదు. రెండిట్లో కూడా సేమ్ కాన్ఫిగరేషన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే, కెమెరా కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ కెమెరా రెండిట్లో ఉంది. సో రెండు మొబైల్స్లో కూడా మనకు బ్యాక్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ అండ్ 5 మెగాపిక్సెల్. సో రెండిట్లో 4 కెమెరాస్ తీసుకొచ్చారు. సో మనకు M31లో తీసుకుంటే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉంది అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంది. సో సేమ్ ఇవే ఆప్షన్స్ మనకు M31 ప్రైమ్లో తీసుకొచ్చారు. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో. సో మనకు బ్యాక్ కెమెరా తీసుకుంటే ఎక్కడా లేదు.
బ్యాక్ కెమెరా తీసుకుంటే ఇందులో చేంజెస్ అయితే ఏం లేవు. సో ఫ్రంట్ కెమెరా తీసుకుంటే మనకు బ్యాక్ కెమెరాలో వచ్చేసి రెండిట్లో కూడా 4K రికార్డింగ్ ఉంది. సో మనం వీడియో రికార్డ్ని 4Kలో 30 ఫ్రేమ్ పర్ సెకండ్స్లో అయితే వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో మనకు ఫ్రంట్ విషయానికి వస్తే రెండిట్లో కూడా సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. కానీ ఇక్కడ కొంచెం చేంజ్ ఏంటి అంటే మనకు M31లో వచ్చేసి రికార్డింగ్లో వచ్చేసి మనకు 4K రికార్డింగ్ అయితే లేదు. అండ్ M31 ప్రైమ్లో వచ్చేసి మనకు ఫ్రంట్ కెమెరా రికార్డింగ్ కూడా మనం వీడియో రికార్డ్ని 4Kలో 30 ఫ్రేమ్ పర్ సెకండ్స్లో అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. 1080 హెచ్డీలో కూడా వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. సో మనకు సెల్ఫీ కెమెరాలో కానీ బ్యాక్ కెమెరాలో కానీ ఎక్కడ మనకు పెద్ద చేంజెస్ అయితే తీసుకురాలేదు. సో కెమెరా తర్వాత మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే నార్మల్ యాజ్ యూజువల్గా సామ్సంగ్లో బేస్ బ్యాటరీ వచ్చేసి ప్రతి దాంట్లో మనకు 6000 mAh బ్యాటరీ అయితే ఇస్తారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి రెండిట్లో కూడా 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కూడా పెద్దగా మనకు చేంజ్ అయితే ఏం లేదు. సో రెండిట్లో మనకు సేమ్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది అండ్ సేమ్ బ్యాటరీ ఉంది. రెండిట్లో కూడా సేమ్ మనకు నాన్ రిమూవబుల్ లియాన్ బ్యాటరీ అయితే తీసుకొచ్చారు. సో రెండిట్లో కూడా మనకు ఈ గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా మనకు మాలీ G72 గ్రాఫిక్స్ని అయితే తీసుకొచ్చారు. నెట్వర్కింగ్ కనెక్టివిటీలో తీసుకుంటే మనకు రెండిట్లో కూడా 4G డ్యూయల్ సిమ్స్ అయితే మనం ఇన్సర్ట్ చేయొచ్చు. రెండిట్లో కూడా మనకు 4G నానో సిమ్స్ అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. మనకు రెండిట్లో కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మనకు స్క్రీన్ పైన ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అట్లాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు మనకు దీంట్లో మనకు USB-C టైప్ని అయితే తీసుకొచ్చారు. మనకు ఆడియోలో తీసుకుంటే 3.5mm ఆడియో జాక్ ఉంటుంది. సో ఇది కాకుండా మనకు బ్లూటూత్ వచ్చి 5.0 బ్లూటూత్ ఉంటుంది. మనకు పెద్దగా ఎక్కడ చేంజెస్ అయితే కనబడలేదు. బట్ వీళ్ళు ఎందుకు సేమ్ కాన్ఫిగరేషన్స్ తోటి ఇంకొక మోడల్ అయితే లాంచ్ చేశారో వాళ్ళకే తెలియాలి. అంటే M31కి M31 ప్రైమ్ మోడల్కి ఎక్కడా కూడా పెద్ద చేంజెస్ అయితే వాళ్ళు తీసుకురాలేదు. సో మనకు ఒక 3-4 చేంజెస్ మాత్రమే ఉన్నాయి. ఒకటి పిక్సెల్ డెన్సిటీలో కొంచెం తేడా ఉంది. అండ్ దాంతోపాటు మనకు ఈ ప్రైమ్ మెంబర్షిప్ అయితే సామ్సంగ్ M31 ప్రైమ్ మోడల్ తోటి 3 months సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ఇస్తారు. సో మనకు ఆఫర్ గురించి తీసుకుంటే రెండిట్లో కూడా మనకు 1000 నుంచి 1500 వరకు అయితే మనకు అమెజాన్ ఆఫర్ డే అంటే మనకు అమెజాన్లో వచ్చేసి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో మనకు 1000 నుంచి 1500 వరకు అయితే మనకు డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. దాంతోపాటు HDFC డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు పైన ఒక 500 నుంచి 800 మధ్యలో ఈ 10% డిస్కౌంట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. సో రెండు మొబైల్స్లో మనకు ఎక్కడ చేంజ్ అయితే లేదు. సో ఫైనల్గా మన ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే M31 ప్రైమ్ అనేది M31కి రీబ్రాండ్ మొబైల్. అంటే జస్ట్ నేమ్ మాత్రమే చేంజ్ అయింది. పెద్దగా చెప్పుకోవడానికి దీంట్లో డిఫరెన్సెస్ ఏం లేవు. సో ఆప్షన్స్ అన్నీ కంపారిజన్ చేసినప్పుడు సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. కెమెరా, బ్యాటరీ, తర్వాత హార్డ్వేర్, సాఫ్ట్వేర్, పర్ఫార్మెన్స్, స్క్రీన్, డైమెన్షన్స్ అన్నీ తీసుకున్నా పెద్దగా చేంజెస్ అయితే లేవు. సో మీరు సామ్సంగ్ M31 అండ్ M31 ప్రైమ్ మొబైల్స్ని కొనాలి అనుకున్నప్పుడు సేమ్ కాస్ట్ అవైలబుల్లో ఉంది. మనకు ఈ ఆఫర్ ప్రైస్ కాకుండా నార్మల్ ప్రైస్ తీసుకుంటే 16,499 బేస్ వేరియంట్, అంటే 6GB 64GB వేరియంట్ మనకు 16,499 కాస్ట్లో అయితే అవైలబుల్లో ఉంది. సో మీరు M31 తీసుకున్న M31 ప్రైమ్ తీసుకున్న రెండు సేమ్. కాకపోతే మీకు 3 months సబ్స్క్రిప్షన్ ఫ్రీలో రావాలి అనుకుంటే M31 ప్రైమ్ తీసుకోండి. నార్మల్గా కావాలి అనుకుంటే M31 తీసుకోవచ్చు. సో సామ్సంగ్లో ఇప్పటివరకు మనం ఈ రెండు మోడల్స్ని అయితే కంపారిజన్ చేసాం, M31 అండ్ M31 ప్రైమ్ మోడల్. సో మనకు ఒకటి మార్చ్లో లాంచ్ అయింది, మనకు M31 ప్రైమ్ వచ్చేసి అక్టోబర్లో లాంచ్ అయింది. సో రెండు మొబైల్ కూడా బేస్ వేరియంట్లో అంటే మిడ్ రేంజ్ సెగ్మెంట్లో రెండు మొబైల్స్ కూడా బెస్ట్ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు.